రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్తో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఆడిన క్రికెట్ షాట్ను ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు. చాలా మంది క్రికెటర్స్ ఇలా కూడా ఆడొచ్చా అనుకున్నారు. కొందరు ఈ షాట్ను ట్రోల్ చేశారు. మొత్తానికి పెద్ద సినిమా గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ రేంజ్లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మరొకసారి ఈ సినిమా గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పెద్ద మూవీలో సాంగ్స్ హైలైట్గా నిలుస్తాయని ఈ సమాచారం. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పాటలను రెడీ చేశారట. అందులో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ డాన్స్తో అదరగొట్టినట్టుగా సమాచారం. పెద్ద సినిమా షూటింగ్ విషయంలో బుచ్చిబాబు ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించడం లేదు. సినిమా 2026 మార్చిలో ఉంది కదా, నిదానంగా షూటింగ్ చేద్దామని అస్సలు అనుకోవడం లేదు. ఇప్పటి వరకు షూటింగ్ సగానికి పైగానే పూర్తయిపోయింది. చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం 50 వర్కింగ్ డేస్లో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ నెలలో ఢిల్లీలో దాదాపు 12 నుంచి 14 రోజుల పాటు షూటింగ్ని నిర్వహించబోతున్నారు. ఢిల్లీ స్కెడ్యూల్ కీలకమైన రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబో సీన్స్ను షూట్ చేస్తారు. ఇంకా సినిమా చివరి దశ షూటింగ్ను 2 స్కెడ్యూల్స్లో రెండు వారాల చొప్పున షూటింగ్ని చేయబోతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్లో ఆ షూటింగ్ ఉండే అవకాశాలున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ వరకు పెద్ద సినిమా షూటింగ్కు గుమ్మడికాయ కొట్టాలని భావిస్తున్నారు. ఒకవేళ అక్టోబర్లో షూటింగ్ పూర్తి కాకుంటే నవంబర్లో ఖచ్చితంగా షూటింగ్ను ముగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సినిమా ప్రమోషన్స్కి చాలా ఎక్కువ సమయం లభిస్తుంది. ఫిబ్రవరి నుంచి సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు గాను దర్శకుడికి చాలా సమయం కూడా ఉంటుంది. అందుకే పెద్ద సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. పెద్ద సినిమాలో జాన్వీ కపూర్తో పాటు బాలీవుడ్ బ్యూటీ కనిపించే అవకాశాలున్నాయి. ఒక హీరోయిన్ను ఐటమ్ సాంగ్ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పుష్ప 2లోని కిసిక్ రేంజ్లో ఐటమ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెహమాన్తో ఇప్పటికే ఆ పాట ట్యూన్ని కూడా చేయించారు. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఓపెన్లో ఐటెం సాంగ్ చేయించలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఐటెం సాంగ్ చేయించాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారట. ప్రముఖ హీరోయిన్ను ఐటెం సాంగ్లో నటింపజేసే అవకాశాలున్నాయి. పెద్ద సినిమాలో రామ్ చరణ్ పాత్ర రంగస్థలం సినిమాలోని చిట్టి బాబు పాత్రను మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ నమ్మకంగా చెప్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి పెద్ద ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.